ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. జీసస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఛానల్ ద్వారా మీరు వాక్యాలు విని ఆదరణ పొందుతున్నారని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీ అభిప్రాయాల్ని, మీ ఆలోచనల్ని, మీ సజెషన్స్ ని కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ వాట్సాప్ నెంబర్ కూడా పెడతాం జరిగింది. మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. జిఎస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే వాట్సాప్ గ్రూప్ లో కనుక మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అయినట్లయితే ఎవ్రీడే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయండి. మరొక రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి ఈ వాక్యాన్ని విన్న మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితుల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ విధంగా దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని చెప్పేసి హృదయం అంతటితో కోరుతూ ఉన్నాను. సో మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాం, కొండ మీద ప్రసంగం. గత 2 వీడియోస్ ఎవరన్నా చూడనట్లయితే దయచేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ పెడతాం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ క్లిక్ చేయండి. మొదటి ధన్యత, రెండో ధన్యత ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఆ 2 ధన్యతలు విన్న తర్వాత ఈ 3వ ధన్యత వినాలని కోరుతూ ఉన్నాను. సో కొండ మీద ప్రసంగంలో మొదటి భాగం ధన్యతలు, 8 బీటిట్యూడ్స్, 8 ధన్యతల గురించి యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. మనం వివరంగా వాటి గురించి మాట్లాడుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం. సో ప్రభు వారు చెప్పిన ధన్యతల్లో 3వ ధన్యత ఏంటి అంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్య భాగాన్ని మనం నేర్చుకుందామండి. ఏంటి బైబిల్ ప్రకారం లేదా వాక్యానుసారంగా మీక్నెస్ అంటే ఏంటి, సాత్వికత అంటే ఏంటి అంటే, మొదటిగా మనం ఒకటి అర్థం చేసుకుందాం. సాత్వికత, మీక్నెస్ అంటే చేతగాని స్తనం కాదు. అయితే సాత్వికత అంటే ఒక చిన్న లైన్ లో మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, స్ట్రెంగ్త్ అండర్ గాడ్స్ కంట్రోల్ అంటండి. సాత్వికత అంటే స్ట్రెంగ్త్ అండర్ గాడ్స్ కంట్రోల్. అంటే దేవుని ఆధీనంలో ఉన్న శక్తి, దేవుని ఆధీనంలో ఉన్న బలము, అది సాత్వికత అంటే. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏమని చెప్తున్నారు అంటే, నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభు వారు దేవుడు. మరి అలాంటి గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సాత్వికుడిగానే జీవించారు, దీన మనసు గలవాడుగానే జీవించారు. ఎవరిని శపించడం జరగల, ఎవరిని తిడటం జరగల, ఎవరి మీద కోప్పడటం జరగల. నేను దేవుణ్ణి అనే ఆహాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు, దైవ మానవుడు. ఒక మానవునిగా ఈ లోకంలో ఎలా జీవించాలి అనే దానికి ఈజ్ అ పర్ఫెక్ట్ రోల్ మోడల్. ఆయన సాత్వికుడు, ఈజ్ మీక్. సో ఆయన మీద మన కాడి ఎత్తుకొని నేర్చుకోవాలంటండి దేవుని దగ్గర. దేవుని యొక్క గుణాలన్నీ కూడా మనం అభ్యాసం చేసి నేర్చుకుని అలా జీవించడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేస్తే నాకేం దొరుకుతుంది? బెస్ట్ విశ్రాంతి, మనశ్శాంతి, ఇవన్నీ కూడా కేవలం మనం సాత్వికులుగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అందుకనే మొదటి ధన్యత దీనత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు, రెండో ధన్యత దుఃఖపడటం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మూడో ధన్యత, ఆత్మలో దీనత్వం కలిగిన వాళ్ళు సాత్వికులుగా ఉంటారు. సాత్వికులు అంటే కూడా తగ్గించుకునే స్వభావం. ఇందాక చెప్పాను కదా, మీక్నెస్ ఈ స్ట్రెంగ్త్ అండర్ గాడ్స్ కంట్రోల్. అంటే మనం పరిపూర్ణంగా దేవుని యొక్క అథారిటీకి మనల్ని మనం అప్పగించేసుకున్నట్టు. గాడ్ ఈజ్ అ సవర్న్ గాడ్ కదా. ఆయన పరిపూర్ణంగా మనం దేవుని యొక్క అథారిటీ, మన అథారిటీ కాదు.
మనం ఎంత ఈ లోకంలో గొప్ప వ్యక్తులు అయి ఉండొచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, బాగా డబ్బుండి ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సంఘాలు కట్టి ఉండొచ్చు. బట్ కంప్లీట్ గా దేవుని యొక్క అథారిటీకి మనల్ని మనం అప్పగించుకుంటే సాత్వికులము అని పిలువబడతాం. కాబట్టి సాత్వికులు అంటే భయపడేవారు కాదు, బలహీనులు కాదు, బలవంతులే. కానీ దేవుని యొక్క అథారిటీకి వారిని వారు అప్పగించుకున్న వాళ్ళే. సాత్వికులకి ఏమో ఉంటుందంటే చాలా మృదువైన స్వభావం ఉంటుందంటే అండి. మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు పరిశుద్ధ గ్రంథంలో. మోసెస్ గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మోసెస్ వాస్ వెరీ మీక్ అబౌవ్ ఆల్ ద మెన్ విచ్ వేర్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూప్రపంచం మీద ఉన్న మనుషులందరితో కంపేర్ చేసుకుంటే మోసెస్ సాత్వికుడు అంట. సహజంగా చాలా మంది మోసెస్ ని ఒక గొప్ప నాయకుడిగా చూస్తారు. నిజమే, ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్. కొన్ని లక్షల మందిని ఐగుప్తు నుంచి కానాన్ దేశం వరకు నడిపించిన ఒక స్ట్రాంగ్ లీడర్. అంత గొప్ప నాయకుడు. జనరల్ గా ఈ రోజుల్లో నాయకుల దగ్గర సాత్వికం కనుక్కోనటం చాలా కష్టం. నాయకుల దగ్గర ఏముంటుందంటే గర్వం ఉంటుంది. నాయకుల దగ్గర ఏముంటుందంటే అహం ఉంటుంది. నేను చెప్పింది జరగాలి, నేను అనుకున్నది చెయ్యాలి. ఏమండి, ఒక కుటుంబ యజమాని తండ్రి ఒకవేళ ఇలాంటి నాయకత్వపు లక్షణాలు గనక ప్రదర్శిస్తే కుటుంబంలో, నేను అనుకున్నది జరగాలి అని చెప్పేసి ఆలోచన చేస్తే, కుటుంబ సభ్యులు యొక్క ఆలోచనలకి విలువ ఉండదు. ఇంకా భార్య యొక్క ఆలోచనలు పరిగణనలోకి తీసుకోరు, బిడ్డల యొక్క ఆలోచనలు పరిగణనలోకి తీసుకోరు. ఎప్పుడైనా సరే ఒక హెల్తీ డిస్కషన్ ఉండాలి కుటుంబంలో. ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా క్రొత్తది మనం మొదలు పెట్టేటప్పుడు, దీని గురించి చర్చించుకోవాలనుకున్నప్పుడు, నలుగురు కూర్చుని ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని మాట్లాడుకుని చక్కగా ఒక నిర్ణయానికి రావటం, ఇది హెల్దీ ఫ్యామిలీ అన్నమాట. మరి మోసెస్ నాయకుడు ఎప్పుడు కూడా మరి ఆయన్ని నా కింద వాళ్ళు మీరు అని చెప్పి ఎప్పుడు చెప్పలా. దేవుడు తనకిచ్చిన బాధ్యతని చాలా సక్రమంగా నెరవేర్చుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో కోప్పడినప్పటికీ, కోపం అనేది సర్వసహజం అండి. మనం అందరం కూడా కోప్పడతాం. కోప్పడినప్పటికీ దేవుని చిత్తం నుంచి డీవియేట్ కాలేదు. ఆయన కోప్పడినప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి కోప్పడ్డాడు. కానీ ఒక సందర్భంలో అక్కడ మనుషులని కోప్పడి ద్రోహులారా అని చెప్పేసి ఒక చిన్న మాట అన్నందుకే మోసెస్ కానాన్ దేశం చూడలేకపోయారు. ఎందుకంటే అవతల వ్యక్తులు విసిగిస్తున్నారు. పాపం మోసెస్ కూడా మనకు లాంటి ఒక మనిషి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆయన టెంపర్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. బట్ స్టిల్ ఆయన సాత్వికుడు. 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత ఆ 40 సంవత్సరాలు ఎంత సాత్వికత చూయించారు. ఎక్కడ నాయకత్వపు అహంకారాన్ని ఎవరి మీద ప్రదర్శించలా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఎవరిని కూడా మన కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకోవద్దు. అది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, లేదా ఇంకొక ప్లేస్ కావచ్చు. వీఆర్ ఆల్ టుగెదర్, అంతే. మనందరం కలిసి ఉన్నాం. కాబట్టి మన ఆధీనంలో పెట్టుకోవాలని ఎవరు చూడొద్దు. వాళ్ళందరినీ మనం గాడ్స్ అథారిటీ, సావరెన్ అథారిటీకి అప్పగింప చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీక్నెస్. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని కీర్తనల 37వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. క్షేమంగా జీవిస్తారంటండి. సాత్వికం కలిగిన వాళ్ళు క్షేమంగా జీవిస్తారు. ఎందుకంటే తొందరపడరు. ఇతరులను అణిచివేయటం గాని, ఇతరులను దోచివేయటం గాని, ఇతరులని హర్ట్ చేయటం గాని మాటలతో, ఇలా ఏమీ కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ లో కనపడదు. సాత్వికుల యొక్క లక్షణాలు చూడండి. సాత్వికులు తొందరపడి కోపాన్ని ప్రదర్శించరంటండి. వాళ్ళ కోపాన్ని అదుపులో పెట్టుకుంటారు. కోపం వచ్చినా సరే అదుపులో పెట్టుకుంటారు. తొందరపడి కోపాన్ని ప్రదర్శించరు. యాంగర్ కూడా 2 టైప్స్ ఉంటాయి. హోలీ యాంగర్, ఇంకోటి లోక సంబంధమైన యాంగర్. లోక సంబంధమైన యాంగర్ ఇప్పుడు వస్తుందంటే మన మాట విన్నప్పుడు, మనం అన్నది చేయనప్పుడు.
మాకు మాకు చెప్పేంత మాత్రపోడువా నువ్వు అని చెప్పేసి అవతల వ్యక్తిని తక్కువగా చూసినప్పుడు ఇది లోకానుసారమైన యాంగర్ అన్నమాట. ఆ యాంగర్ ఏం చేస్తుంది అంటే మనుషుల్ని దూరం చేస్తుంది. ఆ యాంగర్ ఏం చేస్తుందంటే మనుషుల్ని బయటకు నెట్టేయాలనిపిస్తా ఉంటుంది. మన మాట విన్నాడు మన దగ్గర ఎందుకు అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. అదే హోలీ యాంగర్, పరిశుద్ధమైన కోపం ఏం చేస్తుందంటే అవతల వ్యక్తిని సరిచేయాలనుకుంటుంది. సో సాత్వికుల యొక్క లక్షణాలు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం. అలాగే మనకి ఎవరన్నా అపకారం చేసినా దాని కొరకైన ప్రతీకారం తీర్చుకోకపోవటం. ఆ, మన వాక్య భాగంలో ఉంటుంది కదా, మనందరం కూడా ఆశీర్వాదానికి వారసులం. అయితే పేతురు ఒక కండిషన్ పెట్టాడు, మీరెవరు కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషానికి ప్రతి దోషణ చేయొద్దు. ఇలా ఉంటేనే మనం ఆశీర్వాదానికి వారసులం. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ప్రతీకారం వైపు మన ఆలోచన వెళ్ళదు. ప్రభువా అని చెప్పి ప్రభు పాదాల దగ్గర పెడతాం నేర్చుకుంటాను తప్పించి నా సొంతంగా నేను ఏదో ఒకటి చేయాలి, నన్ను ఒక మాట అన్నాడు కాబట్టి నేను తిరిగి 10 మాటలు అనాలి, నా పరువు తీశాడు కాబట్టి అతను పరువు కూడా తీయాలి, ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు మనం మానేస్తాం. చక్కగా హెల్దీ డిస్కషన్ ఉంటుంది. అలాగే విమర్శించే వారిని సైతం ప్రేమిస్తా ఉంటారు సాత్వికులు. విమర్శిస్తా ఉంటారు కదా, మనం ఈ లోకంలో చాలా మంది విమర్శిస్తా ఉంటారు. అనేక స్థలాల్లో విమర్శలు మనకి వస్తూనే ఉంటాయి. బాధాకరమైన విషయం, సంఘంలో కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో సంఘాల్లో ప్రేమించే వారి కన్నా కూడా విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రోత్సహించే వాళ్ళ కంటే కూడా, ఎంకరేజ్ చేసే వాళ్ళ కంటే కూడా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఇలాంటి విమర్శలను కూడా చాలా వినయంగా స్వీకరించాలంట. సరే, విమర్శిస్తే విమర్శించారు, నా దేవుడు నాకున్నాడు కదా అని చెప్పేసని మనం చాలా వినయంగా స్వీకరించగలగాలి. చాలా కష్టం ఇది. వాక్యంలో రాయబడినంత తేలిక కాదు, అలాగే నేను చెప్తున్నంత తేలిక కాదు. ఇవి చాలా కష్టం. సో సాత్వికులు అందరిని గౌరవిస్తారంట. అందరిని గౌరవిస్తారు. వాడి వాడి దగ్గర డబ్బు ఉంటే గౌరవించడం, డబ్బు లేకపోతే బానిసలుగా చేసుకోవటం కాదు. డబ్బున్న వాళ్ళకి ఒక పని, డబ్బు లేని వాళ్ళకి మరో పని చెప్పటం కాదు. చదువును బట్టి గౌరవం రాకూడదు, అవతల వ్యక్తి స్థితిని బట్టి గౌరవించడం కాదు. సాత్వికులు అందరి పట్ల ప్రేమపూర్వకమైన గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. సో దేవుడిచ్చిన అధికారాన్ని చాలా ప్రేమతో ఉపయోగించడం. ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మోసెస్. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, దాన్ని చాలా ప్రేమతో ఉపయోగించాడు. తన యొక్క స్వార్థాన్ని చూసుకోలా, తన యొక్క వ్యక్తిగత లాభాల్ని చూసుకోలేదు. దేవుడు అధికారంగా ఇచ్చాడు కదా అని చెప్పి మనుషుల్ని బానిసలుగా ఎంచలేదు. ఇంతమంది ఉన్నారు కదా కాబట్టి వీళ్ళందరూ, ఇందులో కొంతమంది నా పనులుగా ఉండాలి, నాకు ఇది చేసి పెట్టాలి, అది చేసి పెట్టాలని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు లేవు. ప్రేమతో ఉపయోగించుకోవటం. అధికారాన్ని ప్రేమతో గనక ఉపయోగిస్తే ఆ దేశం వర్ధిల్లుతుంది. అధికారాన్ని ప్రేమతో గనక ఉపయోగిస్తే ఆ సంఘం దేవునికి దగ్గర అవుతుంది. అధికారాన్ని ప్రేమతో గనక ఉపయోగిస్తే ఆ కుటుంబం ఎప్పుడు నెమ్మది సమాధానం కలిగి ఉంటుంది. కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చినా మనం దేవుని పైన నమ్మకం ఉంచటం సాత్వికుల యొక్క లక్షణాలు. మరి ఇలాంటి సాత్వికులు వాళ్ళకి దొరికేది ఏంటి అంటే వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకోవటం అంటే ఈ 2 అర్థాలు తీసుకుందాం. ప్రస్తుత అర్థం ఏంటి, భవిష్యత్ అర్థం ఏంటి? సో ప్రస్తుతానికి భూమిని స్వతంత్రించుకోవటం అంటే దేవుని యొక్క పీస్ ని, శాంతిని, ఆశీర్వాదాలను అనుభవిస్తారంట ఈ లోకంలో. మరి భవిష్యత్తులో కలిగే ధన్యత ఏంటి అంటే క్రీస్తులో కలిసి నూతన భూమిలో, నూతన లోకంలో మనం క్రీస్తుతో కలిసి జీవిస్తూ ఉంటాం. సో ఇన్ గాడ్స్ కింగ్డమ్ ఈ meek పీపుల్ అండ్ హంబుల్ పీపుల్ విల్ రిసీవ్ ద ట్రూ ఇన్హెరిటెన్స్. వారసత్వం వస్తుందంటండి. పౌరసత్వం కలిగి ఉంటాం దేవుని కింగ్డమ్ లో, గాడ్స్ కింగ్డమ్ లో. సో వారు ధన్యులు. దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్.
భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రస్తుతానికి భూమిలో ఉన్న ఆశీర్వాదాలు అంటే కష్టాలు ఏమి రావా, ఏమి ఇబ్బందులు రావా అంటే వస్తాయి. కానీ వీళ్ళు సాత్వికులుగా ఉంటారు కాబట్టి ఆ కష్టం వెంబడి వచ్చే ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. సాత్వికత లేకపోతే, హంబుల్నెస్ లేకపోతే, మొదటి బ్యూటిట్యూడ్ ప్రకారం ఇవి లేకపోతే మనం ఆ కష్టాల దగ్గర ఆగిపోతాం. ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదాలు మన యొద్దకు చేరలేవు. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. ఏ మీక్ పర్సన్ ఎప్పుడు కూడా వాడి యొక్క గుర్తింపు కోసం ఫైట్ చేయడంటండి. సాత్వికులు ఎప్పుడు వారి యొక్క గుర్తింపు కొరకు, వారి యొక్క రికగ్నైజేషన్ కొరకు ఫైట్ చేయరంటండి. వాళ్ళు దేవుని యొక్క గుర్తింపు కొరకు పోరాడేవాళ్ళు. దేవుడు హెచ్చింపబడాలి, నేను తగ్గాలి. బాప్తిస్మిచ్చే యోహాను చెప్పిన మాట, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గాలి. ఇదే సాత్వికుల యొక్క లక్షణం. సో వీళ్ళు చేసేది ఏంటి అంటే, మనం చాలా తగ్గించుకుని చాలా దీనమనసుతో ఉంటారు. కుటుంబంలో అయినా సరే సాత్వికులు ఎలా ఉండాలి అంటే, భార్యాభర్తలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఒకరినొకరు గౌరవించుకోవటం నేర్చుకోవాలంటండి. సాత్వికుల యొక్క లక్షణం ఇందాక మనం చూసుకున్నాం కదా, గౌరవించటం. అది కుటుంబంలోనే మొదలవ్వాలి. అలాగే మన ఉద్యోగ స్థలాల్లో కూడా మనం తోటి సహోద్యోగులతో చాలా గౌరవంగా, చాలా ప్రేమగా, వారికి ఏదన్నా మన వల్ల ఏదన్నా సహాయం దొరికిద్ది అంటే చేయగలిగే స్థితిలో ఉండాలి. అలాగే సంఘంలో కూడా సేవ చేయటంలో కాక, గుర్తింపు కోసం కాక, ప్రేమించే విషయంలో ముందుండాలంటే సంఘంలో, దేవుని యొక్క సంఘంలో మన గుర్తింపు కోసం మనం వెయిట్ చేయకూడదు. దేవుడిచ్చిన పనిని ఆసక్తిగా చేయటానికి ముందుకు వెళ్ళిపోవాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది సేవకులు వారి యొక్క గుర్తింపు కొరకు, వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తుని ఆ సంఘం గుర్తించాలి, క్రీస్తుని ఆ సంఘానికి దగ్గర చేయాలి, ఆ సంఘస్థులందరినీ క్రీస్తుకు దగ్గర చేయాలి అనే మనసు తగ్గిపోయింది. సంఘస్థులందరూ నాకు దగ్గర అవ్వాలి, సంఘస్థులందరూ నా అధీనంలో ఉండాలి, నా సంఘం అంతా నేను చెప్పినట్టు వినాలి అని ఈ ధోరణి పెరిగిపోయింది. అంచె దినాల్లో సంఘానికి భ్రష్టత్వం వస్తుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో క్రీస్తుని ఆరాధించడం మానేసి ఎప్పుడైతే మనుషుల్ని, సేవకుల్ని ఆరాధిస్తూ ఉంటారో ఆ సంఘం యొక్క శిరస్సు క్రీస్తు అయి ఉండలేరు ఇంకా. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. కాబట్టి సాత్వికులు వారి యొక్క గుర్తింపు కొరకు ఎదురు చూడరు, కానీ దేవుడు గుర్తింపబడాలి, వాక్యానికి ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో చాలా అవమానకరపు వాక్యాలు. ఏమండి, మనం ఒకరు మనల్ని విమర్శిస్తే తిరిగి వాళ్ళని కూడా విమర్శిస్తూ మాట్లాడతాం. ఒకరు మనల్ని తిడితే వారిని మనం తిడుతూ మాట్లాడటం. బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, చాలా మంది సేవకుల గురించే. మనల్ని మనల్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళు యూజ్ చేసిన పదాజాలం మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమతోనే చెప్పుకుందాం. సో సంఘస్థులు, సంఘ కాపర్లు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సాత్వికులు ధన్యులు. కాబట్టి చివరిగా యాజ్ యూజువల్ కొన్ని ప్రశ్నలతో ఈ 3వ ధన్యతని ముగించుకుందాం. సాత్వికులు ధన్యులు అని చెప్పేసి 3వ ధన్యత చెప్తుంది, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అగైన్ ఎ బ్లెస్సింగ్ ఫాలోడ్ బై ఎ కండిషన్. సాత్వికత, మీక్నెస్ ఇస్ ఎ కండిషన్. మరి వీళ్ళకి దొరికే బ్లెస్సింగ్ ఏంటంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దే విల్ ఇన్హెరిట్ ఈ భూలోకాన్ని, అలాగే రేపు మనం వెళ్ళబోయే పరలోకాన్ని కూడా పౌరసత్వం సంపాదించుకుంటారు. అయితే ప్రశ్న ఏంటి అంటే, నేను దేనికోసం ఎక్కువ పోరాడుతున్నాను? నా వ్యక్తిగత హక్కుల కోసమా, లేకపోతే నా గుర్తింపు కోసమా, లేకపోతే ఇంకా నేను గొప్పగా పొగడబడాలి అనే దానికోసం పోరాడుతున్నానా, లేకపోతే
దేవుని యొక్క గుర్తింపు, వాక్యం యొక్క ప్రాధాన్యత కొరకు ఎక్కువగా పోరాడుతున్నానా? వాక్యం చెప్పేవాళ్ళు, విశ్వాసులు చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. అలాగే నన్ను ఎవరైనా విమర్శించినప్పుడు నా స్పందన ఎలా ఉంటుంది? ఆన్ ద స్పాట్ తిరిగి మనం వాళ్ళ మీద ఒక 10 విమర్శలు చూపిస్తున్నామా? లేకపోతే ప్రేమపూర్వకంగా మాట్లాడుకుని అక్కడ వచ్చిన విమర్శను పోగొట్టుకుంటున్నామా? అడగొచ్చు. ఇతరులను మనం అడగొచ్చు, అడగాలి కూడా. సంఘంలో హెల్తీ డిస్కషన్ ఉండాలి. మన కోపాన్ని మనం అదుపులో ఉంచుకోగలుగుతున్నానా? నా కోపాన్ని నేను అదుపులో ఉంచుకోగలుగుతున్నానా? చాలా మంది ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళు ఉంటారండి. వెంటనే కోపాన్ని చూపిస్తూ ఉంటారు. ఆన్ ద స్పాట్. మరి మన క్రైస్తవ్యం మనకు నేర్పిస్తుంది ఏంటి? కోప్పడటం తప్పని నేను చెప్పట్లేదు కానివ్వండి. అది దేవుని నామానికి అవమానం వచ్చినప్పుడు కోప్పడటం వేరు. నన్ను విమర్శించినప్పుడు కోప్పడటం వేరు. నన్ను విమర్శించినప్పుడు నీ ఇష్టం అయ్యా, విమర్శించుకో, నేనేంటో దేవుడికి తెలుసని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ధన్యులు. అంతేగాని నన్నంటావా, నువ్వెంత, నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి కోపతాపాలతో మాట్లాడొద్దు. ప్రేమపూర్వకంగానే డిస్కస్ చేసుకుందాం. క్రైస్తవంలో మనం నేర్చుకోవాల్సింది ఇదే. నేను ప్రతీకారం కోరుతున్నానా, లేకపోతే నాకొచ్చిన అవమానాన్ని దేవుడికి అప్పగిస్తున్నానా? సో ఫైనల్ గా అది మన టాలెంట్ కావచ్చు, ఏమండి, మనది ఏదైనా కావచ్చు, మన అధికారం కావచ్చు, ప్రతిభ కావచ్చు, టాలెంట్ కావచ్చు, బలం కావచ్చు, ఏదైనా సరే అది నేను దేవుని మహిమ కోసమే ఉపయోగిస్తున్నానా? am I using all my talents to glorify God? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి సాత్వికులు ధన్యులు అనే ఈ ధన్యత ఇన్ని ప్రశ్నలకు దారితీస్తుంది. ఈ ప్రశ్నలు వాక్యం వింటున్న ఎవరికి వాళ్ళు యథార్థంగా ఆలోచించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు, ఒకవేళ నిజంగానే మనం సాత్వికత ప్రదర్శిస్తే ప్రైజ్ ద లార్డ్. అలా కాకుండా నా గుర్తింపు కోసం, నా ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇతరులను దుఃఖపెడుతున్నా, దేవుని కంటే నన్ను నేను ఎక్కువగా చూసుకుంటున్నా, దేవునికి దగ్గర చేయకుండా మనుషుల్ని నాకు దగ్గర చేసుకున్నా, వాళ్ళు ఆలోచించి సరి చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ వాక్యం ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకునే ముందు మరొకసారి నా రిక్వెస్ట్, ఈ వాక్యం ద్వారా మీరు ఆదరణ పొందినట్లయితే దయతో లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకుల్ని ఈ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ గా చేయండి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది కాబట్టి మీ యొక్క సజెషన్స్ కింద కామెంట్స్ లో తెలియచేయొచ్చు, లేదా వ్యక్తిగతంగా వాట్సాప్ నెంబర్ కి తెలియచేయొచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా మీకు కావాలంటే మీరు మెసేజ్ పెడితే లింక్ నేను పెడతాను. చక్కగా మీరు అందరూ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఎవ్రీడే అప్డేట్స్ చూడొచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ వాక్యం సెలవిస్తుంది 3వ ధన్యత ద్వారా సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రభువా, సాత్వికత నాకు దయచేయండి, ఆ మీక్నెస్ నాకు దయచేయండి ప్రభువా, అందరికి దయచేయండి. తగ్గించుకునే స్వభావం అయ్యా, మరి ముఖ్యంగా సాత్వికులు అంటే మేము చేతగాని వాళ్ళమా అని ఆలోచించే ఆ ధోరణి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. అయ్యా ప్రభువా, పరిపూర్ణంగా మీ అథారిటీకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ, సంఘాన్ని అప్పచెప్పుకుంటూ, మా ప్రతి పనిని అప్పచెప్పుకుంటూ, నాయన ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునే గొప్ప ధన్యత మేమందరం వారసులు అవ్వాలని చెప్పేసి యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయతో ప్రార్థించండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక ధన్యత మనం చూసుకోబోచుండగా ప్రార్థనతో సిద్ధపడండి.